హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో సంక్రాంతి పండగకైతే ఇలా అప్పడాలు, మురుకులు అయితే చేసామన్నమాట. మురుకుల పిండితోనే అప్పడాలు కూడా చేస్తారు కదా ఫ్రెండ్స్. మురుకులు అయితే చేసేసాం, అప్పడాలు చేయడమే. ఇంకోటి, మురుకుల పిండిలో అల్లం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇది కేజీ పిండి. కేజీ పిండికి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం పడుతుంది. కారం కూడా 1 చెంచాడు కారం అయితే వేసేసుకోండి. ఇదే అండి గరిట. ఆ గరిటతో అయితే కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము పల్లీలు అనేది కచ్చా పక్కాగా కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకొని పల్లీల పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు, 4 రెమ్మలు, ఉల్లిగడ్డ, ఒక 5 ఉల్లిగడ్డలు అయితే పడతాయండి. 5 ఉల్లిగడ్డలు ప్లస్ పచ్చిమిర్చి ఒక 5 సన్నగా తరుముకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు తురుము ప్లస్ ఇంకోటి ఏంటి, ఆనియన్స్. ఇవన్నీ ఈ పిండిలో అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఆయిల్ని అయితే వేడి చేసేయాలి. వేడి చేసి మనము ఇందులోకైతే పిండిలోకైతే వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేసేసుకున్నాను. సో ఆయిల్ ఒకటి వేసేసుకొని మనము పిండిని అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట. అప్పడాలలో ఇవన్నీ వేసుకోవడం వలన ఈ పిండికి ఫ్లేవర్ పట్టుకొని అప్పడాలు చాలా బాగా వస్తాయండి. సో చూడండి, ఆయిల్ అయితే వేడిగా అంటే గోరువెచ్చిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా వేసుకొని చేతితో మాత్రం కలపకండి. వేడి నూనె పోసేసి గరిటె తీసుకొని మంచిగా కలుపుకొని పిండి చల్లారిన తర్వాత వాటర్ పోసుకొని పిండిని అయితే తడిపి ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోవాలండి. పిండి తడిపిన తర్వాత అప్పుడు అప్పడాలు అయితే కరకరలాగా మంచిగా వస్తాయి. సో పిండి అయితే వాటర్ పోసి తడిపేసినాక కలర్ఫుల్గా ఉంది కదా అండి. సో ఆలస్యం ఎందుకు, పిండిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా అయితే ముద్దలు అయితే చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ మంచిగా అప్లై చేయండి. అప్లై చేసి పిండిని తీసుకొని చేతితో నేను చూపించిన విధంగా చేతితో అయితే ఇలా ఒత్తేసుకొని ప్రెస్ చేయండి. మనకి అప్పడాలు చాలా మంచిగా వస్తాయి అన్నమాట. అంటే చేతితో చేసిన ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాగనమాట. సో నేనైతే అన్ని ముద్దలు ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంతలోపు ఆయిల్ హీట్ ఎక్కిందొచ్చు. మనం ఆయిల్లో అయితే మెల్లగా నెమ్మదిగా తీసేసి ఆయిల్లో ఒకటిగా వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత దాన్ని కొంచెం తిప్పి మలిపి వేయండి ఫ్రెండ్స్. అటువైపు కూడా కాలుతుందన్నమాట. ఇలా అయితే అప్పడాలు చూడండి, అప్పడాల కలర్ చేంజ్ అయిందంటే అప్పడాలు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. దాన్ని ఒక బౌల్లోకి అయితే మనము తీసేసుకుందాం. కొంచెం ఇట్లా మనము గరిటెతో తీసి సైడ్ కంటే ఆయిల్ అంతా మనం కడాయిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని అలా అయితే పెడతారు. సో అప్పడాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. వేడిగా టేస్టీ యమ్మీగా అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. చూడండి, అప్పడాలలో వేసిన ఐటమ్స్ మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.